హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ములక్కాయ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒకవేళ మీకు తెలిసినట్లయితే ఒక లైక్ చేయండి, తెలియనట్లయితే కామెంట్ చేయండి, మీకు నచ్చితే కనుక షేర్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఇందులో ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. అవి వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి. ఈ చికెన్లో మనం గరం మసాలా అంటే సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు అలాంటివి వేసుకోవాలి. గరం మసాలాలు వేసుకున్న తర్వాత ఇందులో మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఎంతమందికి చికెన్ వెరైటీస్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను నేను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, కామెంట్ చేయండి, నేను మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఇలా చికెన్ మొత్తం మగ్గాలి దగ్గరికి. తర్వాత మన మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, ఈ మునక్కాయ ముక్కల్ని మనం కడిగి కట్ చేసుకొని శుభ్రంగా ఇందులో వేసేయాలి. ఈ చికెన్లో ఇది వేసేసిన తర్వాత మనం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అది కింద మాడిపోతూ ఉంటుంది. ఇంకా వేరే బౌల్లో మిక్సీ జార్లో టమాటోస్ తీసుకోవాలి. ఎన్ని అంటే మనం 3-4 వద్దు, 2 తీసుకోండి చాలు, 2-3 అంతే. తర్వాత కొత్తిమీర తీసుకోవాలి, అవి కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో బాదం వేసుకుందాం, ఎందుకంటే అది ఆప్షనల్. మీ దగ్గర బాదం ఉంటే బాదం వేసుకోండి, జీడిపప్పున వేసుకోవచ్చు. బాదం వేసేసి పేస్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ రోస్ట్ అవుతుంది కదా, ఈ చికెన్ బాగా దగ్గర పడాలి, అంటే మంచిగా వేగాలి. ఎక్కువసేపు మనం అది పచ్చిగా ఉన్నా బాగుండదు, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎంతమందికి చికెన్ అంటే ఇష్టం? ఇలాంటి ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండండి. చికెన్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీస్ తింటే బాగుంటుంది. ఇది కూడా మునక్కాడతోటి బాగుంది, టేస్ట్ అయితే అద్దరిపోద్ది, మీకు చాలా నచ్చుతుంది. ఇలా మొత్తం మునక్కాడ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం దగ్గర పడాలి. దగ్గర పడ్డ తర్వాత మనం టర్మరిక్ వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ వద్దు, మనం ఫస్ట్ వేసుకున్నాం కదా, ఎందుకంటే తర్వాత మనం వాటర్ పోస్తాం కదా, అప్పుడు సరిపోదు. సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కారం వేసుకోవాలి. ఇలా నేను వేసుకున్నా కదా, ఇలా వేసుకోవాలి. కర్రీ అయితే సూపర్ ఉందండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ధనియాల పొడి, గరం మసాలా పొడి, పొడి మొత్తం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. మీకు ఈ వెరైటీ నచ్చిందా కామెంట్ చేయండి. మొత్తం కలిపేసుకోవాలి. బయట ఫుడ్స్ ఎక్కువ తినకండి, న్యూస్లో బాగా వస్తుంది కదా, అన్నీ అంటే బ్యాడ్ క్వాలిటీ ఆయిల్స్ వేస్తున్నారు. మనం ఫస్ట్ పట్టిన పేస్ట్ ఉంది కదా, టమాటో పేస్ట్, అది వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకొని మొత్తం కలిపేయాలి. చికెన్లో టమాటోస్ డైరెక్ట్ వేయకుండా పేస్ట్ చేసుకొని వేసుకున్నా సూపర్ ఉంటుంది. ఇప్పుడైనా ఇలా ట్రై చేస్తూ ఉండండి. దీంతో పాటు మళ్ళీ ఆ మిక్సీ జార్లో పేస్ట్ తీసుకున్న దాంట్లో వాటర్ పోసి ఆ వాటర్ దీంట్లో వేసేసా మొత్తం ఇలా కలిపేయాలి. మొత్తం దగ్గర పడ్డది. కలర్ చూడండి, చికెన్ కలర్ చాలా బాగుంది కదా. మీకైతే నచ్చుతుంది, బాగా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఇది సూపర్ ఉంటుంది. ఇది మొత్తం ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం సూప్ మొత్తం చిక్కగా అయిపోవాలి. సూప్ చూడండి ఎలా దగ్గర పడ్డదో, ఇలా చిక్కగా ఉండాలి. మరి ఎక్కువ వాటరీ ఉండకూడదు, ఇలా చిక్కగా అయిపోవాలి. ఎంతమందికి ఈ వీడియో నచ్చింది? ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.